ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, దాని మీద నేను ఇంటర్వ్యూ ఇవ్వడం, మళ్ళీ దాని మీద వర్క్ చేయడం, ఎంత టఫ్ ఉన్నా ఏమైనా కానీ జిమ్ని అయితే వదిలేది లేదు. సో ప్యాషన్ ఎప్పుడు ఫస్టే ఉంటుంది మనకి. ఇట్లా కాదు అట్లా ఇందులో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాడు మీ వాడు అని అనుకున్న బ్యాచ్కి మనం ఏందో చూపించాలి కదా. సో అట్లా అని చెప్పేసి నేను ఒక రోజు ఒకడికి ఇస్తాడు, ఇంకో రోజు ఇంకోటికి ఇస్తాడు. ఏంటన్నది ఇది మా ఫ్యామిలీ. De souvenirs lointains, beauté de paysage enflamme mon destin. Les airs d'autrefois déclinaient les saisons, aux innombrables voix ont écrit ma chanson. Je grave les images de souvenirs lointains, beauté de paysage enflamme mon destin. Les airs d'autrefois déclinent. వాట్ ఈస్ అప్ యూట్యూబ్, నేను మీ కృష్ణ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో టైటిల్ చూసిన వెంటనే అంత చాలామంది ఏంటిది What is sudden surprise? Yes, this is sudden surprise to me also. యాక్చువల్గా ఏంటంటే లైక్ నాకు 2021లోనే వచ్చింది. 2022లో ట్రైనింగ్ అయింది. మధ్యలో ఏమైందంటే రెసిషన్ వల్ల జాయినింగ్ రాలేదు. జాయినింగ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నా. 2022 నుంచి లైక్ ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు రీసెంట్గా జాయినింగ్ డేట్ వచ్చింది. యాక్చువల్గా నేను అప్పుడు నాది లైక్ ఎంఎన్సీ, పెద్ద ఎంఎన్సీలో వచ్చింది. కంపెనీ నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను అనమాట, ఏం కంపెనీ అసలు ఏంటి అనేది. సో నా రోల్ ఏంటి అనేది కంప్లీట్ ఇది ఐటీ. లైక్ ఏంటంటే నాకు ముందు నుంచి కూడా లైక్ ఫిట్నెస్, ఎడ్యుకేషన్ సైడ్ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది. అంటే నేను ఐటీలో మా వాళ్ళు చాలామంది లైక్ మంచి డెవలప్మెంట్ సైడ్ ఉన్నారు. సో మనం ఎందుకు చేయకూడదని నాకు బీటెక్ ఫైనల్ ఇయర్లోనే నాకు థాట్ వచ్చింది. సో ఆ తర్వాత స్లోగా నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, దాని మీద నేను ఇంటర్వ్యూ ఇవ్వడం, మళ్ళీ దాని మీద వర్క్ చేయడం, మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నాకు కాల్ రావడం వేరే రోల్ మీద. సో ముందు కంటే బెటర్ రోల్ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఇంటర్వ్యూకి రెడీ ఉంటారా, రివోక్ చేసుకోలే అనమాట నా ఎల్ఓఐ. సో రివోక్ చేసుకోకుండా నా ఎల్ఓఐ అలానే ఉంది కాబట్టి మళ్ళీ నాకు జాయినింగ్ డేట్ వచ్చింది. సో వేరే సిటీకి వెళ్తున్నా. ఆ సిటీ అనేది కూడా ఎక్కడ ఏంటి ఆ ప్లేస్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను రివైల్ చేస్తాను. సో మా వాళ్ళు ఏం చేస్తారంటే నేను వెళ్తున్నా అని చెప్పేసి మంచి ట్రిబ్యూట్ ఇవ్వాలని నా కోసం ఒక ట్రిబ్యూట్ మ్యాచ్ అయితే ప్లాన్ చేస్తారు. ఎవ్రీ సండే మేము క్రికెట్ ఆడతాం, మీకు తెలుసు. వంటలు, టైం పాస్, మజా అంతా ఎవ్రీథింగ్. నేను ఏది మిస్ అవ్వద్దు, మంచి సెండ్ ఆఫ్ లా ఉండాలని చెప్పేసి మన బాలాజీ అన్న వాళ్ళు, బాలేందర్ అన్న వీళ్ళంతా ప్లాన్ చేసి నీట్గా చేశారనమాట. సూపర్ ఫన్ ఉండే. ఆ క్లిప్స్ నేను కొన్ని పోస్ట్ చేస్తే వీడియోలో. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది, ఇట్లా ఫిట్నెస్ అసలు ఏంటి ఎలా అనేది మెల్లమెల్లగా చేద్దాం. బట్ ఎంత టఫ్ ఉన్నా ఏమైనా కానీ జిమ్ని అయితే వదిలేది లేదు. సో ప్యాషన్ ఎప్పుడు ఫస్టే ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఏంటంటే లైక్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్యాషన్ రెండు ప్యారలల్గా లీడ్ చేయగలుగుతామా. నేనైతే దాన్ని లైక్ పెద్ద మ్యాగ్నిఫై గ్లాస్లో కాకుండా ఈజీ వేలో దాన్ని ట్యాకిల్ చేయాలి అని ఒక మైండ్ సెట్తో ఉన్నా. కూల్గా, పీస్ఫుల్గా వెళ్ళాలి. మంచిగా నేను అనుకున్నా ఎప్పటి నుంచో నా లైక్ ఐటీ అనేది నా బకెట్ లిస్ట్లో ఎప్పుడు ఉండేది. సో ఏంటంటే ఒక నేషనల్ అథ్లీట్ అయ్యి ఉండి ఒక ఐటీ జాబ్ చేస్తూ రెండు ఉంటే లైక్ జనాల్లో మనం అనుకుంటాం ఇండియన్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా అవ్వాలి, ఇట్లా కాదు అట్లా ఇందులో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాడు మీ వాడు అని అనుకున్న బ్యాచ్కి మనం ఏందో చూపించాలి కదా. సో అట్లా అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. అండ్ మనం ఏదైనా అనుకుంటే దాన్ని పక్కా చేస్తాం, దాంట్లో నో డౌట్. సో ఇప్పుడు కూడా అలానే సక్సెస్ అయ్యాం. ఇంకా రానున్న రోజులు ఎట్లుంటో మనకు తెలియదు, కానీ డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి ఏ డిఫరెంట్ ఫేస్ అనమాట. నాకు మంచి
కొత్త ఫేస్ ఉండబోతుంది. దాన్ని చూద్దాం ఏమవుతుంది అనేది. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో వెళ్ళి ఫాలో అయిపోయింది. అక్కడ క్విక్ మోటివేషన్ అండ్ ఇట్లాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నా ఇస్తాను నేను అక్కడ, లైక్ ఫిట్నెస్ రిలేటెడ్, డైట్ రిలేటెడ్ ఉన్నా కూడా. ఇప్పుడైతే క్లిప్స్ చూసేయండి, లెట్స్ గో. మైక్ అది ట్రోఫీ 2 తీసుకురా, ట్రోఫీ కూడా తీసుకురా, మైక్ కూడా తీసుకురా. మ్యాజిక్ చేస్తున్నావు ఐపీఎల్లో చూసినట్టు, లేపేటప్పుడు ఇట్లా తిప్పి చూపిస్తున్నావా? 2 సార్లకి వేస్తున్నాను నేను అంతే. Okay. 19th May 2024 match between Pure Fitness and Destiny Gym fighters. Pure Fitness captain Deepak, Destiny Gym fighters captain Krishna Prasad will take the toss now, playing for the trophy. Fitness Premier League 2024, Destiny Gym versus Pure Fitness. Now we take a toss. Anyway, he has won 2 consecutive tosses. Let us check what happens today. Okay, I think. Okay, ready? Heads. Heads is a call. Heads. It's okay. What do you want to do? Bat first. Pure Fitness has won the toss and choose to bat. I request Destiny Gym Fighters captain to say some word. Actually, we are planning to take ball first. So, of course, choose bat first. Something, no changes in the game. So no changes in the game as he has planned for a bowling. Get ready for the exciting match today. Continuously 2 matches win. Deep brief is going very seriously. Exactly same. అదే ఫేస్ మెయింటైన్. సో వర్షం పడుతుందని చెప్పేసి అందరూ వంటలు వండుతున్నారు ఇక్కడ. వెజ్, నాన్ వెజ్ అన్నీ. బాయ్స్ ఏమో అక్కడ మంచి క్రికెట్ ఆడుతున్నారు. సురేష్ నీ కాంట్రిబ్యూషన్ ఏం లేదా? వలనా వాట్స్ గోయింగ్ ఆన్? ఇప్పుడు ఏంటన్నా మన మ్యాచ్ సంగతి ఏంటన్నా? ఫోటోలు చూడు. మా కెప్టెన్సీలో ఆల్రెడీ ఒక మ్యాచ్ విన్ అయ్యాము. ఈ మ్యాచ్ కూడా మంచి విన్ అవుదాం అనుకున్నా, కాకపోతే ఈ వర్షం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. సో అందరూ అయితే అక్కడ క్యాచెస్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు, గ్రౌండ్కి అయితే కవర్ చేసేస్తారు నీట్గా. సో అట్లా వావ్ తొందరగా నేను చెప్తారా ఈరా మొత్తం గురించి చెప్పన్నా. పెద్ద దిక్కు పెద్ద దిక్కు చిన్నుకి. ఈయనకి చిన్న పెద్ద పొట్టి పొడుగు నలుపు తెలుపు సంబంధం ఉండదు. వాళ్ళ బ్రదర్ ని పరిచయం నేను బగారాలో వాడు ఫేమస్. ఇది అతి వినయం. ఇట్లా తమ్ముడు ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్ష్యం. అంటే ఈయన అనుకుంటాడు ఆయన రాముడు అని, ఆయన అనుకుంటాడు ఈయన లక్ష్మణుడు అని. రాముడికి లక్ష్మణ్కు ఉన్న సంబంధం మీకు లేదు, వేరే. అయితే మీ మధ్యలో కట్ చేసిన అన్నకి నలుపు తెలుపు పొడుగు పొట్టి వీటితో ఏ సంబంధం ఉండదు. దోస్తాను ఊరంతా దోస్తాను, మనకి దేశమంతా దోస్తాను. ఒక రోజు ఒకడికి ఇస్తాడు, ఇంకో రోజు ఇంకోటికి ఇస్తాడు. ఏంటన్నది? ఆయన దగ్గర ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇక్కడ బదనాం చేస్తా నేను. ఇంకా ఎవరికి వంగడు కానీ మనకు మాత్రం వంగుతాడు. అదే దేని గురించి అన్నా? దేని గురించి వంగుతాడు? బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. ఇది మా ఫ్యామిలీ. ఈ కూల్ వెదర్లో అలా చికెన్ విత్ క్రికెట్. ఆహా, లైఫ్లో ఎంతకంటే ఏం కావాలన్నా ఎక్కువ మనకి. ఇంకేం కావాలి?
చిల్డ్ చికెనా? చిల్డ్ విత్ చికెన్. వర్షం తగ్గింది కొంచెం, బ్యాటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బాల్ అబౌట్ టు స్పిల్. ఆల్రెడీ మనం సిరీస్ విన్ అయినాం, ఈ మ్యాచ్ కూడా విన్ అవ్వాలి. ఎస్ 9.2 ఓవర్స్ లో మా బాయ్స్ రీచ్ చేశారు. మందే మ్యాచ్ అన్న రికార్డ్ చేస్తున్నా, ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నా. విన్నింగ్ కోసం వెయిటింగ్. మ్యాచ్ ఓవర్. ఇప్పుడు వచ్చింది లైటింగ్ ఇప్పుడు వచ్చింది అన్న మన కోసం. మౌనిష్ ఆడాడు, మా వాడు అసలు మామూలు కాలేదు. గుడ్ ఇన్నింగ్స్ అనిల్. కంగ్రాచులేషన్స్, హాఫ్ సెంచరీ. అది నీకే వస్తుంది. మ్యాన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్. అసలు బాలన్ అయితే వెయిట్ చేస్తుంది, బ్యాటింగ్ వస్తుంది. అసలు మొత్తం గాల్లోనే ఉన్నాయి బాల్స్ అన్ని. ఓకే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మౌనిష్. ఓకే, బెస్ట్ బ్యాట్స్మెన్ టుడే మౌనిష్. బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ ద సెంచురియన్ ఫస్ట్ ఎవర్ ప్రమోద్. ఫోటో గ్రూప్ ఫోటో. అందరూ వచ్చేసాడు. ఒక ఫోటో తీద్దాం అందరూ. చలో రండి రండి, అందరూ వచ్చేసాడు మంచిగా. ఓకేనా? ఫైటర్ కెప్టెన్ వన్ ద మ్యాచ్. అరవండి. చెప్పండి అన్న, దేనికి మెడల్? వైస్ కెప్టెన్ ప్రశాంత్. బెస్ట్ బౌలర్. One, two, three. Yeah!